బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కాగా ఎవడైనా క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి అని చెప్పబడుతుంది. అయ్యమ్మ ప్రభువైన యేసు క్రీస్తు వారు ఎలాగైతే మన జీవితాల్లో ఉదాహరణకు లోకంలో మనం గమనిస్తే ఎలాగైతే కృతధనముగా ఉండాలని ఆశపడతామో, వస్త్రాలు, తిండి ఆయా విధాలుగా జీవితంలో ఒక కృతధనముగా ఎలాగైతే జీవించాలని మానవుడు కోరతాడో, అంత మాత్రమే కాకుండా మరి నూతన సంవత్సరంలో ఒక నూతనమైన విధానాన్ని చూడాలని ఆశపడతా ఉంటాం. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారు ప్రతి మానవుని ఒక నూతనమైన వ్యక్తిగా అనగా కొత్త వ్యక్తిగా ఉండాలని కోరుతా ఉన్నాడు. పరిశుద్ధమైన బైబిల్ సెలవిస్తుంది. ఈ నూతనత్వం ఎలాగొస్తుందంటే యేసు క్రీస్తు ప్రభువారు ఎవరిలోనికైతే ఆయన తీసుకురాబడతాడో, యేసు క్రీస్తు ప్రభువారు ఎవరికైతే తీసుకురాబడతారో, యేసు క్రీస్తు ప్రభువారికి ఎవరైతే హృదయంలో స్థానం ఇస్తారో, యేసు క్రీస్తు ప్రభువారిని ఎవరైతే తమ హృదయంలోనికి చేర్చుకుంటారో, యేసు క్రీస్తు ప్రభువుని ఎవరైతే చేర్చుకొని యేసయ్య నేను పాపిని నన్ను క్షమించని అడుగుతారో, యేసు క్రీస్తు ప్రభువారి హృదయంలోకి వస్తాడు. పరిశుద్ధమైన బైబిల్ ఇలాగ చలవిస్తుంది. ప్రియమైన సోదరి, దేవుడు మానవుని ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం వహించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానని ఆయన ప్రతి మానవుని పిలుస్తా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో ప్రతి మానవు యొక్క జీవితంలో దేవుడు విశ్రాంతిని, నెమ్మదిని ఇవ్వడానికి ఆహ్వానిస్తున్నాడు. ఆయన యొద్దకు నీవు వచ్చినట్లయితే దేవుడు మానవ యొక్క పాప జీవితాన్ని మార్చివేసేవాడుగా ఉన్నాడు. ఏదో మార్చడం అంటే ఏదో మతము కాదు, అయ్యా అమ్మ ఏదో ఒక కులము లేదా వర్గం కాదు, కానీ ఇది ఒక మార్గం. పరలోక రాజ్యమును ప్రవేశించాలంటే యేసే నేనే మార్గమును, సత్యమును, జీవమును అని సెలవిచ్చాడు. ఆ పరలోక రాజ్యములో ప్రతి మానవుడు ప్రవేశించాలంటే ఈ లోక రాజ్యములో ఎవరైతే యేసు క్రీస్తు వారిని తమ హృదయంలోనికి ఆహ్వానిస్తారో రక్తమని యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఏలైనగా మేకల యొక్కయో కోళ్ళ యొక్క రక్తం మనుషుల యొక్క పాపమును తీసివేయలేదు. అన్నలారా, అక్కలారా, అయ్యా అమ్మ, యేసు ప్రభు యొక్క రక్తం మాత్రమే ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. పవిత్రపరచబడాలంటే పవిత్రపరిచేటువంటి ప్రభువును నువ్వు ప్రేమతో పిలవాలా. బైబిల్ గ్రంథం ఇలాగూ సెలవిస్తుంది. మన పాపమును ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి అనగా సమస్త కల్మషము నుండి యేసుక్రీస్తు యొక్క రక్తం, పవిత్రమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, ఆ రక్తం చేత మానవ యొక్క ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరుస్తాడు. ఎలాగంటే విశ్వాసముతో యేసుక్రీస్తు నీ కొరకు ఈ లోకాన్ని జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు ఈ లోకంలో జీవించాడు. 33 సంవత్సరం బ్రతికాడు. తిరిగి చనిపోయి తిరిగి లేచాడు. చరిత్ర చెప్తుంది. అయ్యమ్మ ప్రతి గ్రంథాలు చెబుతున్నాయి, నువ్వు చదివే బుక్స్ చెబుతున్నాయి, క్యాలెండర్లు చెబుతున్నాయి క్రీస్తు శకం, క్రీస్తు ప్రభమని. కాబట్టి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ప్రజలందరినీ రక్షించడానికి కొరకే ఆయన రక్షకుడిగా వచ్చాడు. నూతనమైన వ్యక్తిగా చేసేదాని కొరకే ఆయన లోకానికి